మీ సమస్య మా బాధ్యత. ఆర్కే తెలుగు టీవీ ప్రతిరోజు మీతో. కెమిస్ట్ సోదరులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేము ఎమ్మెనూరు కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నా పేరు పి శ్రీనివాస్ రెడ్డి మరియు మా సభ్యులు సెక్రటరీ అండ్ ట్రెజరర్ గారు ఉన్నారు. ఇక్కడ మేము ఈరోజు చేసే బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెడికల్ షాపుల బంద్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏఓసిడి పిలుపు మేరకు, అఖిల భారత కెమిస్ట్ల సమాఖ్య పిలుపు మేరకు మేము బంద్ పాటించడం జరిగింది. ఈ బంద్ ఎందుకనగా మెయిన్ ఆన్లైన్ ఈ ఫార్మసీ షాపులను వచ్చేసి పర్మిషన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ ఫార్మసీలు వచ్చేసి పర్మిషన్ రద్దు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో వచ్చేసి అధిక ధరలు ప్రజలకు చెవిచూపి మోసపూరితంగా అధిక డిస్కౌంట్ చూపించి వాళ్ళ ప్రజలను మోసం చేస్తున్నారనే ఉద్దేశం మాకు ఒకటి. తర్వాత ఇప్పుడు యూత్ వచ్చేసి ఎవరైతే ఉన్నారో యువతను పెడదవ పట్టించే రకంగా ఈవెన్ నార్కోటిక్ డ్రగ్స్ అయితేనేమి, హెవీ హైయర్ యాంటీబయాటిక్స్ అయితేనేమి, సైకోట్రోపిక్ డ్రగ్స్ అయితేనేమి, ఎందుకంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఫార్మసిస్ట్ లేకుండా వాళ్ళ జస్ట్ ఏఐలో వచ్చేసి ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేయడం వల్ల డైరెక్ట్గా యువతకు వచ్చేసి ఈ మత్తు మందులు వచ్చేసి డైరెక్ట్గా సప్లై చేయడం జరుగుతుంది. మేము వచ్చేసి మా కెమిస్టులు వచ్చేసి సేవ చేయడానికే కానీ మేము ప్రజలను మోసం చేసే ఉద్దేశం కాదు. మేము ఈ కరోనా టైంలో కూడా మేము వచ్చేసి ప్రజాసేవ చేస్తూ మేము చాలామంది మా కెమిస్ట్ సోదరులు వచ్చేసి ప్రాణాలను కోల్పోయినారు. మా డిమాండ్లు ఏమంటే, ముఖ్యంగా ఈ ఫార్మసీని వచ్చేసి రద్దు చేసి, అధిక డిస్కౌంట్లను వచ్చేసి రద్దు చేసి, తర్వాత ఈ హైయర్ యాంటీబయాటిక్స్ని, తర్వాత నార్కోటిక్ డ్రగ్స్ని, తర్వాత మత్తు కలిగించే మెడిసిన్స్ వచ్చేసి నివారించే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమానికి మేము ఈరోజు బంద్ చేయడానికి మేము పిలుపునిచ్చినాము. తర్వాత ప్రజలకు ఏ రకంగా ఇబ్బందులు కలగకుండా మేము ఎంఆర్ఓ గారిని కలిసి మాకు సంబంధించిన ఒక 5 కాంటాక్ట్ నెంబర్లను మెడికల్ షాపులను, తర్వాత పల్లెల్లో, రూరల్లో కూడా ఒక్కొక్క రూరల్లో ఇప్పుడు ఈవెన్ నందవరం అయితేనేమి, గోనెగండ్లు అయితేనేమి, నాగల్దీన్ అయితేనేమి, ఇక్కడ ప్రతి ఊర్లో 2 షాపులు, 3 షాపులు ఈ కాంటాక్ట్ నెంబర్లు మేము ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మేము సేవలు చేయడానికి సిబ్బంది ఉన్న ప్రజలను ఇబ్బంది కలిగేదనే ఉద్దేశం అయితే కాదు. మా జీవోలను ఏదైతే ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఆల్ ఓవర్ ఇండియాలో 12.5 లక్షల మెడికల్ షాపులు ఉన్నాయి. మా జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుంది, ఈ ఫార్మసీల వల్ల మా జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి బంధుకు పిలుపునివ్వడం జరిగింది. తర్వాత ఎమర్జెన్సీలు ఏదైనా నర్సింగ్ హోమ్లో కూడా మేము ఎమర్జెన్సీలు డాక్టర్లకు అయితేనేమి, వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంటే సర్జరీలు కానీ ఏదైనా ఉంటే కూడా మేము ఓపెన్ చేసి ఇస్తామని చెప్పినాము. ఇక్కడ కూడా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలగకుండా మేము అందుబాటులో ఉంటాము. మా కాంటాక్ట్ నెంబర్లు కూడా మేము ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. జిల్లా కెమిస్టుల ఐక్యత, మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్.